బీహార్ లో మరో కుటుంబం రాజకీయాల నుంచి ఇంకా తప్పుకుంటుందా తేజస్వికి? వాళ్ళు తప్పుకోరు గాని ప్రజలు తప్పించేశారు. నాకు 15 రోజుల క్రితం నుంచి నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా బీహార్ వాళ్ళు ఈసారి ఓటేస్తే గనక ఇక బీహార్ పరిస్థితి. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూసా, తేజస్వి యాదవ్ స్టేజీ మీద ఉంటాడు. వీళ్ళు ఏంటంటే ఈ రాహుల్ గాంధీ మోడల్లో పబ్లిక్ ఇంటరాక్షన్ అని పబ్లిక్ ని స్టేజ్ మీదకి తెచ్చి మాట్లాడిస్తున్నారు. ఇందులో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు స్టేజీల మీద మైక్ తీసుకుని మాట్లాడుతున్నారు. నేను గ్యాంగ్స్టర్ అవుతా, అంతం చేస్తా, దోచుకుంటా, దాన్ని పంచి పెడతా. ఈ స్టేట్మెంట్లు పిల్లలు ఈ తేజస్వి యాదవ్ వీళ్ళ సమక్షంలో కాంగ్రెస్ సమక్షంలో ఇతను చప్పట్లు కొడుతున్నారు. ఇప్పిస్తాను అసలు అంటే నేను గ్యాంగ్స్టర్ అవుతాను అనేటటువంటి వాడు సమాజ ఉద్ధారకుడు అవుతాడు. వాడు అంటే వాళ్ళు ఎవరు చూసి మోటివేట్ అవుతున్నారు? ఈయన్ని చూసినే తేజస్వి యాదవ్ వీళ్ళది కొంపేది కదా, వీళ్ళందరూ గ్యాంగ్స్టర్ గ్యాంగే కదా. వాళ్ళ బాబు 4 కేసుల్లో ఆరోపణలు కాదు, ఇప్పుడు మన వాళ్ళ మీద 40-50 కేసులు ఉంటే ఆరోపణలు కాదు, నిందితుడు కూడా కాదు, నేరస్తుడుగా శిక్ష పడి జైలు శిక్ష పడి బయటకు వచ్చినోడు నేరస్తుడు, ధృవీకరించబడి జైలు శిక్ష పడిన నేరస్తుడు. కానీ ఈ మొహమాట పెట్టి నితీష్ కుమార్ ఏదో అనారోగ్యం అన్న సాకు పెట్టుకుని బయటకు వచ్చి బెయిల్ మీద తిరుగుతున్నాడు. క్రిమినల్ బయటకు తిరుగుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే నితీష్ కుమార్ అనవసరంగా తన నెత్తిని తన పెంట పెట్టుకున్నాడేమో అనుకున్నా. అయితే ఈయన్ని గనక నిర్బంధించి